రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం ఇస్సాకు యాకోబు యొక్క దేవా, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం చేస్తాం తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము అను అంశం మీద కొన్ని వందల వాక్య సందేశాలు మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వినవచ్చు. అంశము ఒకటే అయినా దేవుడు వాక్య సందేశం ద్వారా మనతో 100 కోణాలలో 100 రకాలుగా మనతో మాట్లాడతారు. హల్లెలూయా. దేవుని యందు మనం ఎప్పుడైతే విశ్వాసము ఉంచుతామో దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. సాతానుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, వాడు మన విశ్వాసాన్ని సన్నిహితపరచడానికి, మన విశ్వాసాన్ని దేవుని ఎదుట ప్రదర్శించుకొని ఉండటానికి మన జీవితాలలో అనేకమైన శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు తెస్తాడు. సాతాను ఎప్పుడు శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఆ భయంకరమైన శోధన నుంచి ప్రభు మనల్ని నిరంతరం మనల్ని విడిపించడానికి చూస్తాడు. సాతానుడు మనల్ని నాశనం చేయడానికి వాడు అనారోగ్యాలు, మన జీవితంలో గడ్డ పరిస్థితులను తీసుకుని వస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే, వాడు కల్పించిన ఆ ఉండే దేవుడు ఆశీర్వాదంగా దానిని మారుస్తాడు. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఎందుకని కష్టాలు, బాధలు వస్తాయంటే, దేవుడు మన మీద ఎల్లప్పుడూ తన కనుదృష్టి నిలుపుతూ ఉంటాడు. ఆయన మనం చూస్తున్నాడు కదా. మరి కష్టాలు, ఈ బాధలు ఎందుకని అంటే, ఈ బాధలు, కష్టాలు దేవుడికి మనల్ని దగ్గర చేయడానికి కానీ దేవుడికి దూరం చేసేవి కానీ కావు. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నది. మనకు వచ్చే కష్టాల వల్ల మనం ఏం చేస్తాం? దేవునికి దగ్గర అవుతాం. అది దగ్గర అవ్వడానికి మనము కష్టపడాల్సిన అవసరము వస్తుంది. మనం ఆ దేవుడు ఏం చేస్తాడంటే, మనకి ఎల్లప్పుడూ మేలు చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. కానీ సాతానుడు ఏం చేస్తుంది? ఎప్పుడు కీడే కనిపిస్తుంది. దేవుడి మీద కోపంతో, దేవుడి పిల్లలైన మన మీద సాతాను ఏం చేశాడు? పగబట్టాడు. చెప్పండి, పగబట్టాడు. అయితే ఈ పగబట్టు నుంచి, వాళ్ళ యొక్క కుయుక్తి నుంచి ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. పోయిన వారము మనం ఏమాత్రం చెప్పుకున్నాము? కాపాడే దేవుడి గురించి చెప్పించుకుని ఉన్నాం. ఈరోజు కూడా అదే వాక్య సందేశం పార్ట్ 2లో చెప్పాల్సి ఉన్నది. అయితే దేవుడి ద్వారా హృదయ ప్రేరేపణ బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి ఈరోజు ఈ యొక్క విశ్వాసము అనే అంశాన్ని నేను తెలుసుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉన్నది? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యమని ఉన్నది. దేవుడు మన పట్ల కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుడి మీద భారం వేయాలి. ఆయన ఎదుటి మనము విశ్వాసం నుంచి మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మన జీవితాలలో అనేకమైన అద్భుతాలు చేయడానికి ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే, ఒకసారి ఒక మాస్టర్ గారికి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె అంటే ఎంతో ఇష్టం. అయితే ఒక రోజు అమ్మాయి బర్త్డే వచ్చింది. ఈ బర్త్డే రోజు అమ్మాయి అడిగింది, డాడీ ఈరోజు నా బర్త్డే,
ఈరోజు నాకు చికెన్ పకోడీ, చికెన్ కర్రీతో నాకు బిర్యానీ కర్రీ అనేసి అడిగింది. అయితే ఈ పాస్టర్ గారి ఇంట్లో తింటాను కూడా అనలేదు. ఎంతో దేవుడి మీద భయభక్తులు కలిగి ఉన్నారు. అయితే తన కూతురు అడిగిన ఆ యొక్క అంగీకారాన్ని ఆలోచించి తండ్రి చేయాలనుకున్నాడు. చికెన్ పకోడీ, చికెన్ కర్రీతో ఆ బిర్యానీ కట్టాలనుకున్నాడు తన కూతురికి. హల్లెలూయా. కానీ ఇంట్లో చూస్తే ఏమి లేవు. అప్పుడు ఏం జరిగింది? ఈ యొక్క తండ్రి ప్రాణం తగలిపోయింది. ఆ కుమార్తెకి ఏదైనా తెద్దామన్నా నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి ప్రభు అనేసి ఆ యొక్క తండ్రి ఆ కుమార్తె ఏం చేశారంటే, అమ్మా మనము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేస్తే యేసయ్య మనకి చికెన్ కూర తీసుకొని వస్తాడు అనేసి అమ్మాయిని ప్రాంతంలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఇతగాడు ఏం చేశాడంటే ఒక డేక్షాన్ని తీసుకుని వెళ్ళి ఆ డేక్షలో నీళ్లు పోసి అందులో కొన్ని రాళ్ళు వేసాడు, పులకరాళ్ళు. ఏం వేసాడు? పులకరాళ్ళు వేసి పోయినేసాడు. తల్లి మనకి చికెన్ కూర రెడీ అయ్యే రూపులో మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన అయ్యే రూపులో మనకి చికెన్ కూర రెడీ తల్లి మనం తినేద్దాం అనేసి పాస్టర్ చెప్పాడు. ఓకే డాడీ మనం ప్రార్థన చేసుకుందాం అనేసి ఆ తండ్రి కూతురు ఇద్దరు కలిసి ఏం చేశారు? ప్రార్థన చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. అయితే తండ్రికి తెలుసు నా దగ్గర ఏమీ లేదు, ఈ అమ్మాయికి ఏమో చిన్నపిల్ల, చెప్తే అర్థం చేసుకుంటూ లేదు అనేసి ఆ తండ్రి ఏం చేసాడు? చిన్న అర్థం చెప్పాడమ్మా నేను చికెన్ కర్రీ పోయినేసాను, మన ప్రార్థన ఈ రోజులో ఇది మనకు రెడీ అయిపోయింది, మనం ప్రార్థన చేద్దామమ్మా అనేసి అన్నాడు. సరే ప్రార్థన ఉన్నాడు. తండ్రికి తెలుసు అందులో ఏమున్నాయి? చికెన్ ఉందా? ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. ఈ అమ్మ డాడీ అయితే రేపు అంటుంది కసేపుకి, లేదమ్మా ఇంకా ఉడకలేదు, ఇంకా ప్రార్థన చేసి అనేసి అనగానే ఆ ప్రార్థన చేసి అలసిపోయి పడుకుంటే ఆ రోజుకి ఎలా ఉంచుకోవాలనేసి తన యొక్క తాపత్రయం. హల్లెలూయా. ఎంతో బాధతో, ఎంతో కన్నీటితో, పగిలిన హృదయంతో ఆ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ టైం ఎంతైంది? కరెక్ట్గా ఉదయకాలం 10 అయింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 10 కాగానే మన కూతురు ఏం చేసిందంటే ప్రార్థన చేస్తూ అంతే నిద్రపోయిందంట. అయితే ఎక్కడ కాలం వెళ్ళిపోట్టగానే ఎక్కడగానే డోర్ తీసాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు ఎప్పుడైతే డోర్ దిగానే హలో ఇవాళ మిస్టర్ జాన్ అన్నారు. జాన్ అంటే నువ్వేనా అనేసి అనగానే ఏ సాయం నేనే, నా పేరు జాన్ అనేసి అనగానే సరే నాకు దేవుడు చెప్పాడు ఇప్పుడు కేజీ చికెన్ ఇచ్చేసి మరి నా దేవుడు చెప్పేసి అనేసి కాలు దిగి చికెన్ చెప్పిపోయాడు. హల్లెలూయా. ఒక్కసారి ఇతనికి స్టన్ అయిపోయాడు. మళ్ళా రిటర్న్ వచ్చేసి దేవుడు చెప్పాడు నీకు 10,000 ఇవ్వమన్నాడు. మళ్ళీ 10,000 ఇచ్చేసి మళ్ళా వెళ్ళిపోయాడు. ఓకే అతడు ఎంతగానో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేసి ఆ బయటకి చికెన్ కర్రీ చేసి చికెన్ పకోడీ తీసుకొని ఆ కూతురికి పెట్టేశాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఆయన మీద విశ్వాసం ఉంచితే అనేకమైన అద్భుతాలు మన పట్ల చేస్తాడు. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ ఆకలి తీర్చిన దేవుడు, రాళ్ళని మాంసంగా మార్చిన దేవుడు ఈరోజు మీ జీవితాల్లో ఏ గొప్ప పరిస్థితులు అయితే మిమ్మల్ని వేధిస్తున్నాయో, బాధిస్తున్నాయో, ప్రబోధిస్తున్నాయో ఈ పరిస్థితుల నుంచి మిమ్మల్ని ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. మీకు కావాల్సిన ఒకే ఒక ఆయుధం ఏంటది? విశ్వాసం. చెప్పడం విశ్వాసం. ఈరోజు మీకు పోలీస్ కేసులు, కోర్టు కేసులు, బ్యాంక్ సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా సరే మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనం విశ్వాసంతో మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. నేను దేవుడు నమ్ముకున్నాను కానీ దేవుడు అంటే దేవుడి నా పట్ల ఇది చేయడు అని చెప్తే ఏమవుతుంది? విశ్వాసమే. పేతురు కూడా ఏం చేశాడు? సముద్రంలో ఏసం చేసి ప్రభువా నువ్వేనా అనేసి నేను అన్నాడు. ప్రభువా నువ్వే దేవుడు అయితే నేను సముద్రంలో నడుపుతున్నాను, ఆజ్ఞాపించుకోండి నడుస్తాననేసి అన్నాడు. సరే రా అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఫస్ట్ భూతం అని భయపడ్డది కూడా పేతురు ఏం చేశాడు? ధైర్యంతో
సముద్రంలో దిగాడు. సముద్రంలో దిగి నడిచాడు. మన నేలపై నడిచినట్లు ఈ లోకం పుట్టిన వరకు ఇప్పటి వరకు సముద్రం మీద నడిచిన వ్యక్తులు ఇద్దరు. ఎవరు? మొదటిది యేసయ్య, రెండవది అపోస్తలుడైన పేతురు గారు. అయితే పేతురు ఏం చేశాడు? యేసయ్య వైపు చూసేంత వరకు న్యాయంగానే వచ్చాడు. కాస్త ముందుకు రాగానే ప్రపంచంలో ఇంత ఊరికి అమ్మోరు నడవలేదు, నేనే నడిచాను, శిష్యురాలు కానుతుందని నడుతున్నాను అనేసి ఒకసారి ఇక్కడ చూశాడు, ఒకసారి ఇక్కడ చూశాడు. కొంత ఆనందం వేసినప్పుడు దెబ్బకి కింద నీళ్ళు అయిపోయాయి. మళ్ళీ జనంలోకి మునిగిపోవటం ప్రారంభించాడు. ఇతడు మంచి ఈతగాడు, సముద్రంలో చేపలు కొట్టాడు కాబట్టి కాబట్టి ప్రభువా నేను మునిగిపోతున్నానని కాపాడైనా అనేసి కేకలు బొక్కలు పెట్టేశాడు. యేసు రక్తమే జయం. వెంటనే యేసయ్య వచ్చి తన చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అలము విశ్వాసి, ఎందుకు అలము విశ్వాసం ఉంచాలని అన్నాడు. ఈరోజు మనం యేసయ్యను చూసేంత వరకు మనకి ఎలాంటి కష్టాలు రావు, ఎలాంటి బాధలు రావు, ఎలాంటి శోధనలు రావు, ఎలాంటి అప్పుడు సమస్యలు మన మీదకి పనిచేయవు, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు మన మీదకి పనిచేయవు. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా సరే దేవుని వైపు చూసినప్పుడు దేవుని పట్ల ఏం చేస్తారు? అద్భుతాలు చేస్తారు. హల్లెలూయా. మరి దేవుని వైపు చూసేంత ఊరికి మనం ఆశీర్వదించబడతాం. ఆశీర్వాదం ఎక్కువైతే మనం ఏం చేస్తాం? ఇంకా నన్ను మించినోడు ఎవరు లేరు అనేసి మనం ఊగిపోతూ ఉంటాం. కాసేపు దేవుడు ఏం చేస్తామంటే మర్చిపోతాం. మన లోకం వైపు చూసినప్పుడు నేను ఈ బంగారు కట్టాలి, ఆ పొలాలు కొనాలి, ఆ స్థలాలు కొనాలి, ఈ ఫ్లాట్ కొనాలనేసి మనకు లోకంలో ఆశలు వస్తాయి. ఇప్పుడైతే వస్తాయో మళ్ళా మన విశ్వాసం ఏమవుతుంది? సన్నగిలిపోతుంది. హల్లెలూయా. ఈ సన్నగిలిన వేళ మరలా మనకేం కలుగుతుందంటే కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి. అయితే దేవుని ద్వారా దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో దేవుని యొక్క విశ్వాసంతో మనం ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు మన పట్ల అద్భుతాలను చేస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని లేఖనం సెలవిస్తుంది. షద్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో మనం కానీ చూసినట్లయితే దేవుని ద్వారా వారికి భయంకరమైన సమస్య వచ్చింది. ఏంటా సమస్య? ఎవరైనా సరే ఈ విగ్రహానికి మీరు నమస్కరించినట్లయితే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తామనేసి శాసనాన్ని పుట్టించారు. యేసు రక్తమే జయం. ఆ యొక్క బబులోను సంస్థానంలో అందరూ మొక్కుతున్నారు. అయితే మొక్కలు ఎవరు? ఈ ముగ్గురు అధికారులే. హల్లెలూయా. వారి పేరేంటి? షద్రక్ మేషక్ అబేద్నెగో. అయితే దీని గురించి మీరు తర్వాత చదువుకోండి. దానియేలు అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మొదటి నుంచి ఆఖరి వరకు ఈ యొక్క చరిత్ర కథాంశము ఉంటుంది. హల్లెలూయా. అయితే అంటారు, అయ్యా అందరూ వచ్చి సితారాలు, రూకాలాలు, సింఫోనీలు వాయిస్తున్నప్పుడు అందరూ వచ్చి మొక్కుతున్నారు. ఈ ముగ్గురికి ఏమైంది? నేనంటే మీకు భయం లేదా? మీరు కానీ మొక్కబోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తాననేసి నెబుకద్నెజరు వాళ్ళకి ఏం చేశాడు? వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు ఈ ముగ్గురు అంటున్నారు, నెబుకద్నెజరు రాజా, మా దేవుడు రక్షించకపోయినా నెలకొల్పిన ప్రతిమకు మేము నమస్కరించాం, వాటిని సాయపడం అనేసి కళాఖండిగా చెప్పేశారు. చూడండి, ప్రపంచాన్ని ఏలుతున్న ఒక గొప్ప రాజుకి ఇదేం చేశారు? దేవుడి కోసం వారిని ఎదిరించారు. ఈరోజు మీ ముందు ఎప్పుడున్నా సరే దేవుడి కోసము మీరు ఏం చేయాలి? రోషంగా నిలబడినట్లయితే దేవుడు మీ పట్ల అద్భుతాలను చేస్తారు. మీరు తీసుకొని వెళ్ళి ఇదిగో ఆ దేవుడే చెప్తున్నాడు కదా, ఆ దేవుడే ఎలా రక్షిస్తాడో చూద్దామనేసి తీసుకొని వెళ్ళి ఆ మనుషుని వేదిక అగ్నిగుండంలో వేశాడు. అమ్మాయి చూడాలి అందరూ. అర్థమవుతుందా? ఎప్పుడైతే వారిని అట్లా వేశారో దేవుడు సింహాసనం మీద వేసి దెబ్బకే అక్కడ మనకి సారపూడి కనుక బియ్యని నుంచి పూజ చేసుకుని వెళ్ళింది కదా, పర్వతం నుంచి ఆయన ఆ అగ్నిగుండంలోనికి వాళ్ళిద్దరు దిగి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వేసింది ముగ్గురు కదా,
ఎక్కడైందిరా 4వ వ్యక్తి కావస్తున్నాడనేసి అనగానే, ఏం దేవా నీకు కళ్ళు పోయాయా అనేసి నేను తిట్టేవాడిని. అయితే అక్కడ ఎవరు రాజా ఇక్కడ ఉన్న ముగ్గురే కదా చూసి, లేదురా నాకు 4వ వాడు కావస్తున్నాడు, వాడు దేవదూతల పోటీలో ఉన్నాడనేసి అన్నారు. ఆ దేవదూత వల్ల దిగి వచ్చిన ఎవరు తెలుసా? సాక్షాత్తుగా యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి సన్నిధిలో మీరు విశ్వాసంతో నిలబడినట్లయితే ఈ పట్ల అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళకున్న విశ్వాసం ఏమిటి? దేవుడు వారిని కాపాడతారు. దేవుడు వారిని ఎట్లా కాపాడాడు? దేవుడి మీద వారుకున్న విశ్వాసంతో అగ్నిమంటలు కూడా ఏమైపోయాయి? చల్లారిపోయి అంట. హల్లెలూయా. ఇంకొక ఇది కూడా శ్రమ వచ్చేది దానియేలు గ్రంథంలో ఉంటుంది. దానియేలు గారికి ఎందుకైనా చల్లవిషయాలు సింహాల గృహలో కేవలం ప్రార్థన చేసినందుకు. ప్రార్థన చేస్తే తప్పే ఉందండి. ఈరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళని ఎంతమంది తిడుతున్నారు? భయంకరంగా తిడుతున్నారు. ఇప్పుడే కాదు శ్రమ వచ్చింది, అప్పుడే భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఈ భయంకరమైన శ్రమలలో కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? దానియేలుకు తెలుసు, నేను కానీ రాజు కానీ మొక్కకపోతే నన్ను సింహాసనంలో వేస్తారనేసి దానియేలుకు తెలుసు. అయినా కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? వాటిని మొక్కకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయితే దానిని తీసుకుని వచ్చి ఎక్కడ వేశాడు? సింహాల గృహంలో వేశాడు. ఏమండి, మీరు నా సింహాలను రియల్గా చూశారా లేదా పుల్లు చూశారా? లాస్ట్ ఇయర్ అంతా మన ఏరియాలో కూడా పుల్లు తిరిగానేసి అందరం భయపడ్డాం. అయితే ఈ సింహాలను చూసినట్లయితే ఇవి మనుషులు ఏం చేస్తాయి? బతుకుండగానే పేట కొరికి రక్తం తాగిన తర్వాత చీల్చి ముక్కలు ముక్కలు తినేస్తాయి. అలాంటి సింహాల గృహంలో కూడా దానియేలుని ఏం చేశారు? విసిరేయగానే ఎప్పుడైతే ఆయన గృహలో పడగానే వెంటనే సింహాలలో కూడా ఆయన ఏం చేశాడు? మూసి ఉన్నారు. హల్లెలూయా. సింహాల గృహలో దానియేలు పొందుకున్న గొప్ప శక్తి దేనివల్ల? ప్రార్థన, విశ్వాసం ద్వారా. ఈరోజు దేవుని సన్నిధానంలో మీరు కూడా విశ్వాసంతో ఉండినట్లయితే ఈ లోకంలో గర్జిస్తున్న సింహాలను కూడా ఏం పడతాయి? మూయబడతాయి. ఈ లోకంలో సంచరించే సింహం ఎవరు? అపవాది. ఈ అపవాది అయిన సింహంలో వేయాలంటే మీరేం చేయాలి? మీ నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మీరు కానీ ప్రార్థన చేసినట్లయితే మీ ఎదుట ఏదున్నా సరే, ఎదురున్నా పెద్ద కొరతమైన సరే లేచి సముద్రంలో పడుగా కానీ అదేమవుతుంది? సముద్రంలో పడుతుంది. అయితే మనకి విశ్వాసం బదులు ఏమంటుంది? ఎక్కువగా అల్ప విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అవునా కదా? ఒకసారి విజయవాడలో నేను చదువుకున్న రోజుల్లో ఒక సంఘటన జరిగింది. ఒక ఆవిడ ఉపవాసం ఉంది కొండల్లో. అయితే దేవుని ఆవిడ ప్రాణకు రావాలంటే ఏం చేయాలి? కొండ దిగి అవతలకి దిగి వెళ్ళాలి. ఇప్పటికి విజయవాడ మీరు చూసినట్టు కొండలలో చుట్టుపక్కల కొండల మీద వారికి ఇల్లులు ఉంటాయి. అయితే ఆవిడకి మోసాలు ఎక్కువ ప్రాంతం కావాలంటే ఏం చేయాలి? కొండ దిగి కొండ ఎక్కాలి. అయితే ఆవిడ రోజు ఒక నిబంధన తీసుకుంది. ఏంది? అయ్యా, మా ఇంటినున్న కొండను తీసి పక్కకూడదంటే ప్రార్థన చేసి పోయింది కదా, నువ్వు చెప్పావు కదా, ఈ కొండ పోతానికి నేను 3 రోజులు ఉపవాసం ఉంటాననేసి 3 రోజులు ఉపవాసం ఉన్నదంట. హల్లెలూయా. ఎక్కడుంది? ఆ కొండ మీద ఉండేసి ఆవిడ ప్రార్థన చేసుకుంది. ఆ కొండ దిగటం ఎక్కడం ఏదండి? మోకాళ్ళు ఎక్కువలు. కొండ కిందనేమో బాగునేమో అటు క్రిస్మస్ పోలం, యువతలకు వచ్చేసేమో ఈఎస్ఐ రోడ్డు, ఆ కొండల చర్చికి వచ్చే రోడ్డు ఉంటుంది. ఏమైనా ఏం చేస్తుంది? ఈ కొండకి అది దిగాలి. ప్రార్థన అయిపోవాలి, కొండ దిగి మళ్ళీ కావాలి. హల్లెలూయా. అయితే ఆవిడ ఏం చేసిందంటే 3 రోజుల ఉపవాసం ఉన్నది. 3 రోజుల ఉపవాసంలో రోజంతా దేవా ఈ కొండసి పక్కపోవాలి, దేవ ఈ కొండసి పక్కపోవాలి, దేవా కొండ తిన్న మోకాళ్ళ లేచి పక్కపోయి ఆ పక్కపోయి అనేసి ఒకటే ప్రార్థన నీళ్ళంతమే చేయం. ఒక రోజు గడిచిపోయింది. బయటకు వచ్చి చూసింది, చేయడం ఉందలే అనేసి మళ్ళీ అయ్యా ఇది బాలేదయ్యా, మళ్ళీ ఒక రోజంతా ప్రార్థన చేసిన ఉపవాసం నుండి
మళ్ళీ వచ్చి చూసింది, మొన్నంతే మళ్ళీ ఆడే. తర్వాత మూడోసారి కూడా ఆవిడ అంతే ఉపవాసం వచ్చి మళ్ళీ చూడగానే కొండ ఆడే ఉంది. నాకు తెలుసుగా మీరు అన్నీ చెప్పి అబద్ధాలే, ఈ కొండ అసలు పోనే పోలేదు అనేసి ఉపవాసం వేస్తూ అనేసి ఆవిడ ఏం చేసింది, ఆత్మవిశ్వాసంతో వెళ్ళిపోయింది. కొండ అంటే కొండ కదండి, కొండ లాంటి సమస్యలు చెప్పండి, కొండ లాంటి సమస్యలు వేసి పక్కకు పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆత్మవిశ్వాసం మనలో ఉంటే దేవుని కార్యాలు మనకి ఎప్పుడు జరగవు. నేను ఎక్కువ మాట చెప్తా, ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటం ఆయన వంతు, విశ్వసించడం మీ వంతు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధానంలో మనము నిజముగా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే ఎంత పనైనా సరే తప్పకే స్మాష్ అయిపోయింది. మరి మా నాయనమ్మ సరిపోయింది, నాన్నకు వెళ్ళిన డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బుల కోసం దరిదాపు నేనేం చేశాను, నెల రోజు కష్టపడ్డా. కన్నాను కూడా తెలుసు, బ్యాంకు చుట్టూ నేను తిరిగినట్టు మరి బయట నెలలో మీరుగా తిరిగితే కైబడి జనం వచ్చేది. దేశ రక్తమే జయం. చనిపోయిన దేశ సర్టిఫికేట్ కోసం తిరిగాను. మళ్ళీ సంతకాలు అయిపోగానే సచివాలయం దగ్గరికి వెళ్ళాను. ఈ సచివాలయం దగ్గర వాళ్ళకు 15 రోజులు చేశారు. మళ్ళీ ఆ నుంచి మళ్ళీ లాయర్ దగ్గర నోటరీ రాయడానికి బ్యాంకుకి వస్తే బ్యాంకు వాడు డబ్బులు ఇచ్చే సమయానికి ఏమిటంటే మా బాబాయ్ చనిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయాడు ఒక చాలా సంవత్సరాల క్రితం. అయితే దీన్ని కూడా మార్పించుకోవాలని అనగానే మళ్ళా ఏం జరిగింది, ఈ ఒక సచివాలయంలో వెళ్తే ఇది మార్చాలంటే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి పెట్టుకోండి అనేసి అన్నారు. హల్లెలూయా. మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాలంటే మళ్ళీ ఒక డబ్బులు పెట్టాలి. మన డబ్బులు మా దగ్గర లేవు ప్రభువా, నా వల్ల లేదు నాయన, నీ మీద నేను బాధ పెడుతున్నాను, అయితే లేదనేసి నీ మీద విశ్వాసంతో ఉండాలనేసి ప్రార్థన చేసుకుని మళ్ళీ బ్యాంకుకి వస్తే అక్కడ ఉన్న అధికారులతో దేవుడు మాట్లాడి మా పట్ల ఏం చేశారు, అద్భుతాలను చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ఒక నెల రోజు దాకా ఈ తిరిగిన తిరుగుడికి లారీ దగ్గరికి సైకిల్ మీదనే పోయి రావడం జరిగింది. ఇంత కష్టపడ్డా సరే కనకరాట్లేదని నేను వదిలేద్దాం అనుకున్నాను. అయితే దేవుని బిడ్డలారా, ఒక పని మొదలు పెట్టుకొని దానిని వెనకడికి వేయడం మనకి నచ్చదు. ఎంత కష్టమైనా సరే దానిని చెయ్యాలి అన్న దాని దృఢనమ్మకంతో విశ్వాసంతో ఉన్న ప్రభువా, ఈ పని నాది కాదు, నీ చేతికి అప్పగిస్తున్నాను అనేసి ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాను విశ్వాసంతో. ఆ రోజు మొన్న వెళితే ఏమైందంటే దేవుడు దయ వల్ల ఆ డబ్బులన్నీ మన చేతికి వచ్చేటట్టు దేవుడు చేశారు. గట్టిగా స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మీద మనం విశ్వాసం ఇచ్చినట్లయితే ఎంత సమస్యనైనా సరే, కొండల సమస్యను కూడా ఏం చేస్తారైనా పిండిని చేస్తాడు. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కావున ఈరోజు ఏ సమస్యలు ఉన్నా సరే విశ్వాసంతో మీరు కానీ ఉన్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క మహిమలు, కార్యాలు, అద్భుతాలను మీరు చూస్తారు. అలాంటి కృప ధన్యత మీరు పొందుకోవాలంటే దేవుడి నుంచి మీకు ఏ సమస్యలు ఉన్నాయో మీరు ఉపవాసంతో మీరు కనిపెట్టుకుని చూడండి. మీ మీద నేను బాగా వస్తున్నాననేసి అన్నాడు. మీరు అనాలి, ఆయన ఏమన్నాడు, నీ భారం అంతా నా మీదే వేయదనేసి అన్నాడు కదా. ఈరోజు మన సొంత జ్ఞానము, మన ఆలోచన అంతా దేవుని మీద లేకుండా మనం కష్టపడుతూ ఉంటాం. అదే మనం భారం ఆయన మీద వేసినట్లయితే ఆయనే అంటున్నారు, సమస్త ప్రయాసపడి బాధపోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన చెప్పాడు. హల్లెలూయా. ఆ రోజు భారం వేసి మరి ఆ బ్యాంకులో కూర్చున్న లోనంతా ఏమున్నది, ఏసీ రూములు, ఫ్యాన్లు, హాయిగా ఉదయం నుంచి సాయంత్రం ఊరికి కూర్చున్నాను. ఆ పనులంతా ఎవరు చేసినారా, ఆ మేనేజర్లు మానిటర్ చేసి సాయంత్రానికి డబ్బులు ఇచ్చేసారు. చేసిన అర్థమే జయం. భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే మనం ఆయన విశ్వాసంతో ఉన్నాం. అలాంటి కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, నీ ప్రజలతో మాట్లాడుతున్న వందనాలు. మా పట్ల మేలు చేసిన దేవా, నీ ప్రజల పట్ల మేలు చేసి
దేవుడు అన్ని చరిత్రలో చాటి చెప్పే సాక్షులుగా ఈ బిడ్డలు మీరు మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా దీపకరంగా ఉన్నట్టు సహాయం చేయండి. ఈ విన్న వాక్యాన్ని తండ్రి మా హృదయంలో కలింపజేసి మీరే అద్భుతాలు మహత్కార్యాలు మా పనులు మీరు చేయబడి యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.